సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అని అంటారు, కర్మపాశముల చేత కట్టపడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథ లింగం అంటాం, ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళెవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడికి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము అంటారు మామిడి చెట్టుని. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాకు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అందుకని అది కూడా పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి, ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని, ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చారు. మార్చి సూర్యచంద్రులు ఇద్దరినీ దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని, ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు. చేసి సరస్వతీదేవి ఆ వింటికి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చొని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు.